దేశంలోని పలు ప్రాంతాల్లో తరచుగా సంభవించే వరదలతో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అకస్మాత్తుగా సంభవించే భారీ వరదలతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం చాలా సమస్యగా మారుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదలను ముందుగానే గుర్తించేందుకు కర్ణాటకలో డాప్లర్ వాతావరణ రాడార్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రాడార్ నిఘాలోకి కేరళ కూడా వస్తుంది. మన దేశంలోని పలు ప్రాంతాల్లో తరచూ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అకస్మాత్తుగా సంభవించే భారీ వరదల వల్ల పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం కలుగుతోంది. అందుకే వరదలను ముందుగానే గుర్తించి వాటితో జరిగే ప్రమాదాన్ని నివారించడంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని వరదల ముప్పు ఎక్కువగా ఉండే జిల్లాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలిసారిగా కర్ణాటకలో డాప్లర్ వాతావరణ రాడార్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. మంగళూరులో డాప్లర్ రాడార్ వ్యవస్థను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఏటా వరదలతో సతమతమయ్యే ఉత్తర కేరళలోని కాసర్గోడ్, కన్నూర్ జిల్లాలు కూడా ఈ రాడార్ కవరేజీ పరిధిలోకి వస్తాయి. ఇంతకుముందు ఈ రెండు సున్నితమైన జిల్లాలు కేరళలోని తిరువనంతపురం, కొచ్చిలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు చెందిన రాడార్ నెట్వర్క్ల అంచున ఉండేవి. ఇక ఇప్పుడు మంగళూరులో డాప్లర్ వాతావరణ రాడార్ వ్యవస్థ ఏర్పాటు కావడంతో అక్కడికి సమీపంలోనే ఉన్న కాసర్గోడ్, కన్నూర్ జిల్లాలకు అత్యంత ఖచ్చితత్వంతో వాతావరణ సూచనలు జారీ అయ్యేందుకు మార్గం సుగమమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు యావత్ కేరళ రాష్ట్రం వాతావరణ రాడార్ల పర్యవేక్షణలోకి వచ్చేసింది. దీంతో తరచుగా వరదలు సంభవించే కాసర్గోడ్, కన్నూర్ జిల్లాల్లో ముందుగానే అప్రమత్తమయ్యేందుకు అవకాశం లభిస్తుంది. డాప్లర్ రాడార్ వ్యవస్థ అత్యంత ఖచ్చితత్వంతో కూడిన వాతావరణ సమాచారాన్ని ఇస్తుంది. దీంతో వెంటనే వరద ముప్పు ఉన్న ప్రాంతాలను అలర్ట్ చేయడం ద్వారా అక్కడ ప్రాణ ఆస్తి నష్టాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న సమస్యను అధిగమించినట్లవుతుంది. వాతావరణంలో ఉండే నీటి ఆవిరి ఘనీభవించి మేఘాల నుంచి వర్షం, మంచు, వడగళ్లు వంటివి కురుస్తాయి. ఈ ప్రక్రియను అవపాతంగా పిలుస్తారు. అయితే వర్షం, మంచు, వడగళ్లు అనేవి అవపాతంలోని 3 విభిన్న రకాలుగా ఉంటాయి. అయితే అవపాతం ఎలా జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది, ఎంత వేగంతో జరుగుతుంది అనే విషయాలను డాప్లర్ ఎఫెక్ట్ సూత్రం ప్రకారం గుర్తించడమే డాప్లర్ వాతావరణ రాడార్ ప్రత్యేకత. ఇందులో భాగంగా రాడార్ల నుంచి వాతావరణంలో రేడియో తరంగాలు విడుదలవుతాయి. రేడియో తరంగాలు పయనించే మార్గంలో వర్షపు జల్లులు, మంచు, వడగళ్లు తాకితే ఆ వెంటనే అవి వెనక్కి మళ్లీ రాడార్ యాంటెనాలోకి చేరుతాయి. అయితే ఆ రేడియో తరంగాలను వర్షం, మంచు, వడగళ్లలో ఏది తాకింది, ఎంత వేగంతో తాకింది, ఏ దిశలో తాకింది అనే సమాచారాన్ని డాప్లర్ వాతావరణ రాడార్ విశ్లేషిస్తుంది. డాప్లర్ వాతావరణ రాడార్ వ్యవస్థ వర్షపాతం తీవ్రత, గాలి వేగం ఎంతవరకు ఉండొచ్చు, వర్షానికి కారణమయ్యే మేఘాల కదలికలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని డాప్లర్ వాతావరణ రాడార్ గుర్తించగలదు. తుఫాన్లు, వర్షాలు, హిమపాతం, వడగళ్ల వానలపై ఈ విధంగా గుర్తించే సమాచారాన్ని ప్రభావితమయ్యే అవకాశం ఉన్న రాష్ట్రాలు, జిల్లాలకు పంపిస్తారు. ఈ సమాచారం అందిన వెంటనే అక్కడి ప్రజలను అధికారులు ముందుగానే అలర్ట్ చేసే వీలు ఉంటుంది. తద్వారా అక్కడ భారీ వర్షాలు, వరదలు సంభవించే కంటే ముందే వారందరినీ ఇతర ప్రాంతాలకు సైతం తరలించే అవకాశం ఉంటుంది. కేరళలోని వయనాడ్ జిల్లా ముందక్కై, చూరల్మల పట్టణాల్లో 2024 జూలై 30న భారీ కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు 2 ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తు 200 మందికి పైగా ప్రజల ప్రాణాలు బలిగొంది. వందలాది మంది గాయపడగా 32 మంది అదృశ్యమయ్యారు. వయనాడ్ జిల్లా పుల్పల్లి పట్టణంలోని పజస్సి రాజా కాలేజీ సమీపంలో ఎక్స్ బ్యాండ్ డాప్లర్ వాతావరణ రాడార్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ రాడార్ ద్వారా చుట్టూ 100 కిలోమీటర్ల ఏరియాలోని వాతావరణ పరిస్థితులపై నిరంతర నిఘాను ఉంచడం సాధ్యమవుతుంది. ఈ రాడార్లో అమర్చేందుకు దాదాపు 10 కోట్ల విలువైన పరికరాలను బెంగళూరు నుంచి తీసుకొస్తున్నారు. క్లౌడ్ బరస్ట్లు, ఉరుములు, పిడుగుపాటు, కొండచర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి వైపరీత్యాలు వయనాడ్ జిల్లాలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇకపై వీటి గురించి జిల్లా ప్రజలకు ముందస్తు సమాచారాన్ని ఇచ్చేందుకు కొత్త రాడార్ అందించే సమాచారం దోహదపడుతుంది. మరోవైపు దక్షిణాదిలోని సముద్ర తీర ప్రాంతాల ప్రజలకు ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తుగా సమాచారాన్ని అందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేరళలోని కొల్లంలో అత్యధికంగా 250 కిలోమీటర్ల రేంజ్తో సి బ్యాండ్ రాడార్ను ఏర్పాటు చేసే ప్రణాళికను కేంద్రం సిద్ధం చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీప్లో ఉన్న మినికాయ్, అమినీ దీవులలో కొత్త వాతావరణ రాడార్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలపైన కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. వీటి ఏర్పాటు ప్రక్రియ పూర్తయితే నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే తేదీలపై మరింత ఖచ్చితత్వంతో ముందస్తు సమాచారాన్ని గుర్తిస్తారు. అరేబియా సముద్రంలోని అల్పపీడన ప్రాంతాలపై, అందులో ఏర్పడే తుఫాన్ల కదలికలపైన ముందస్తు హెచ్చరికలను ఇవ్వగలుగుతారు. దీనివల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టాలు గణనీయంగా తగ్గేందుకు వీలుంటుంది. వర్షపాతం తీవ్రత, గాలి వేగం, మేఘాల కదలికలకు సంబంధించి అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని డాప్లర్ వాతావరణ రాడార్ వ్యవస్థ అందిస్తుంది. ఈ సమాచారం అందగానే ఆయా ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసేందుకు వీలుంటుంది. దీంతో అక్కడ వరదలు సంభవించినా ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడడం వీలవుతుంది. కర్ణాటకలో అందుబాటులోకి వచ్చిన డాప్లర్ రాడార్ వ్యవస్థ పరిధిలోకి కేరళ కూడా వస్తూ ఉండడంతో అక్కడి ప్రజలను కూడా ముందుగానే అలర్ట్ చేయొచ్చు.